ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందుల్ని కూడా చవి చూస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడతాయి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా ఏర్పడినటువంటి చిక్కులు దూరం అవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత లావాదేవీలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. విద్యారంగం వారికి బాగుంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ప్రసాదిస్తాయి. కుటుంబ గౌరవాన్ని ఇనుముడింపచేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. సినీ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సభలు సన్మానాలు పొందగలుగుతారు. సినీ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. రాజకీయపరమైనటువంటి లబ్ధిని పెంపొందింపచేసుకోగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయ సంకేతాలు దగ్గరవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా దగ్గరవుతాయి. ఖర్చులు తగ్గుతాయి. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆర్థిక వ్యవహారాలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ విజయాలు వ్యవహారికంగా చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార రీత్యా చేసుకున్నటువంటి ఒప్పందాలు కార్యరూపం దాల్చుతాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగ రీత్యా కూడా తీసుకోగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక రుగ్మతలు ఉన్నప్పటికీ ప్రయత్నంతో ప్రతి కార్యాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కలిగి ఉంటారు. ఉద్యోగ రీత్యా కూడా నూతన నిర్ణయాలు ప్రక్రియలు బాగా పనికి వస్తాయి. విదేశీ లావాదేవీల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు. మానసిక ప్రోత్సాహం పెరుగుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అలజడి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక నూతన ప్రయత్నాలు వ్యాపార రీత్యా ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే
ఉత్తమమైనటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సరైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో శుభవార్తలు ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన ప్రయత్నాలు ఉద్యోగరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాన్ని చవిచూస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైనటువంటి అంచనాలు తారుమారవుతాయి. వృత్తిలో అభిప్రాయ భేదాలు ఎక్కువైనప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక ఉద్యోగ సంబంధిత నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మంచి అవగాహన కలిగి ఉంటారు. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. ఉద్యోగరీత్యా కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వ్యాపార రీత్యా ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి బాగా అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి.